నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నక్షత్రాల సిరీస్ మనం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడదాం. ఈ నక్షత్రం యొక్క స్పెషాలిటీస్ ఏంటి, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వెలుగెదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోతే వీరు పుష్యమి అనగానే అందరికీ గుర్తొచ్చేది అంటే గురువు, బృహస్పతి. దీనికి అధిపత దేవుడు ఏంటంటే బృహస్పతి, గురువు అనమాట. పుష్యమి నక్షత్రం పుట్టిన వారు దిగ్విజయంగా ఎప్పుడు కూడా ఉన్నత శిఖరానికి ఎన్నుకునేటువంటి విధంగా ఉంటారు, ఉన్నత స్థానాల్లోనే ఉంటారు. కాకపోతే ఈ పుష్యమి నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశి కింద వస్తాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి కింద వచ్చేటువంటి 4 పాదాలు పుష్యమి నక్షత్రంలో ఉంటాయి. దీని అధిపతి వచ్చేసి బృహస్పతి అంటే గురువు. ఇదొకటి. అయితే దీంట్లో నామ నక్షత్ర ప్రకారంగా పెట్టుకున్నవారు ఎవరు అంటే హా, హి, హు, రా, రి, రు, తర్వాత వచ్చి థా, థీ, థా. ఈ నక్షత్రాలతో పెట్టుకున్నటువంటి వారు ఇలాంటి లెటర్స్తో పెట్టుకోవాలి పేర్లు. ఇకపోతే మొదటి పాదం అనేది ఎవరికి దోషం లేదు. ఇకపోతే రెండవ పాదం అనేది పితృదోషం అనేది ఉంటుంది. అంటే మాతృపితృకి ఇద్దరికి కూడా పేరెంట్స్కి కొంచెం గండం అని చెప్పొచ్చు. రెండవ పాదం కూడా మంచిది కాదు, గండం అని చెప్పొచ్చు. ఇకపోతే 4వ పాదం మంచిదే. అయితే ఈ 2 పాదాల్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి శాంతి అనే వస్తుంది. ఈ నవగ్రహాలకి శాంతి చేసుకోవాలి. దానాలు కొన్ని ఉంటాయి. గోదానం, వస్త్రదానం, భూదానం అని చెప్పేసి అని ఇలా కొన్ని దానాలు ఉంటాయి. ఆ దానాలు అయితే ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఆ దానాలు వీరు పుట్టిన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత 1 మంత్ లోపు, 30 రోజుల లోపు కనుక ఇలాంటి దానాలు చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది. అలాంటి దోషాలకి పరిహారం అవుతుంది. ఇది దీనికి సంబంధించి. అయితే దీని అధిపతి మనం బృహస్పతిని చెప్పుకున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి నక్షత్ర లక్షణాలు ఏంటి, అసలు ఈ నక్షత్రానికి సంబంధించిన వచ్చి ముఖ్యంగా ఇంకోటి లక్కీ నెంబర్ 8 and 3, 8, 3. ఈ 2 కూడా బృహస్పతికి చాలా ఇష్టమైనటువంటి నెంబర్లు. 8 వచ్చేసి కొంచెం బద్ధకంగా ఉంటుందన్నమాట, శనితో కూడినటువంటి నెంబర్ కాబట్టి. ఇక 3 అనేది అయితే బృహస్పతికి దిగ్విజయంగా ఉంటుంది. ఏది కూడా శివుని యొక్క నేత్రం 3. అలానే ఈ యొక్క లక్కీ నెంబర్ 3 బృహస్పతికి. ఈ 2 అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత వచ్చేసి ఈ నక్షత్రం కల లక్షణాలు ఏంటి, వీటి యొక్క గుణగణాలు ఏంటి, వీరు ఎలా రాణిస్తారు. అయితే ఈ నక్షత్రంలో ఉన్న వారికి గుణగణాలు, నక్షత్రాలు అయితే వీరైతే కొంత కర్కాటక రాశిలో ఉంటారు కాబట్టి మధ్యస్థగా ఉంటారు. వీరి ఆలోచన విధానం కావచ్చు, ఇంకొకరిని నొప్పించకుండా ఉంటుంది వీరి ఆలోచన. ఏదున్నా కూడా మనసులోనే పెట్టుకుంటారు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఎదుటివారు ఓర్చుకోలేక వారికి తెలియకుండా వీరికి తెలియకుండా వారికి పుల్లలు పెట్టేస్తారు. సపోజ్గా ఈ పుల్లలు పెట్టిన తర్వాత కర్కాటక రాశి ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు, వాళ్ళని వాళ్ళు ఇలా అంట అని. అనగానే ఈ పోయేసి ఆవేశపడేసి వాళ్ళని ఏదో చేసేయటం కానీ కొట్టడం కానీ ఇట్లాంటివి ఉండదు. నువ్వు ఇలా అంట కదా అని అడగరు. వీరు మైండ్లో పెట్టుకుంటారు. మళ్ళీ సమయము, అవసరము, అవకాశం వచ్చినప్పుడు చూస్తారు. ప్రూఫ్లన్నీ పెట్టుకుంటారు దగ్గర, పెట్టుకొని అప్పుడు ఆలోచిస్తారు అన్నమాట. అందుకే వీరు ఎక్కువగా డాక్టర్స్, కలెక్టర్స్, లాయర్లు, స్టాటిస్టిక్స్, కోడింగ్ అలాంటి వాటిలో ఎక్కువగా పరిగణనలు రాణిస్తారు వీళ్ళు. ఇంకా వీరు శాస్త్రజ్ఞులుగా కూడా బాగా పనిచేస్తారు. మెడిసిన్లో కోడింగ్ లాంటి వాటిలో బాగా పనిచేస్తారు. అలానే ఈ ఫ్లేవర్స్ కలుపుతారు చూసారా, ఏ ఫ్లేవర్ ఎంతెంత మోతాదు కలపాలి మెడిసిన్కి అని చెప్పేసి అని, దాంట్లో కూడా వీరు రసాయనాల స్టాటిస్టిక్స్ కూడా వీరు బాగా పనిచేస్తారు అన్నమాట. అంటే వీరు ఎక్కువగా మైండ్తో ఆలోచిస్తారు, తొందరపడి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడారు అంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది. కాబట్టి వీరికి ఒక బాధ్యతగా ఉంటారు. ఒక చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి వీరికి బాధ్యతలు తెలుస్తాయి. సంపాదన ఎక్కువ ఉంటుంది, దాచిపెట్టే గుణం ఎక్కువ ఉంటుంది వీరి దగ్గర. అన్నీ కూడా డబ్బు కూడా ఎక్కువ ఉంటుంది వీరి దగ్గర, దాచిపెడతారు. ఈరోజు డబ్బులు లేవు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఎంతో ఉన్నాయని అర్థం. కాబట్టి వీరు అందరి దగ్గర డబ్బు లేవు అనుకోవడానికి లేదు, కానీ ఖచ్చితంగా అయితే సాధిస్తారు, దాచిపెడతారు. వీరు వేరే ఒకరి ఆస్తిని కాపాడుకుంటూ ఉంటారు. మరొకటి వీరి అదృష్టం ఏంటంటే వేరే ఆస్తిని కాపాడుకుంటూ ఉంటూనే ఉంటారు వీరు. అంటే బినామీలుగా ఉండేటువంటి అదృష్టం కూడా ఉంటుంది. ఎవరికైనా బినామీ కావాలంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉంటే చూడండి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉంటే వారి దగ్గర డబ్బులు బంధన అనమాట. ఒక నాగబంధన, హనుమాన్ బంధన, లేకపోతే నరసింహస్వామి బంధన, లేకపోతే మైసమ్మ బంధన, అవి ఎట్లయితే ఉంటాయో వీరు కూడా బంధన లాంటి వారు. డబ్బున్నా ఏదున్నా సరే వీళ్ళ లోపలే పెట్టుకుని ఉంటారన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని బినామీలుగా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎంత నమ్మకస్తులో అర్థమైంది మీకు, అంత నమ్మకంగా ఉంటారు వీరు. వీరి దగ్గర వీరు డబ్బు లేని వారే ఉంటారు అనుకోండి. పుష్యమి నక్షత్రం వాళ్ళు డబ్బు లేదు, పేదవారు, ఏ రోజు పని ఆ రోజు చేసుకుని బతుకుతారు. కానీ వీరి దగ్గర తీసుకెళ్ళి 10 కోట్లు పెట్టండి, రూపాయి కూడా కదిలేరు.
అదే నమ్మకం అంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ నమ్మకస్తులుగా ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారికి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరికీ కూడా వీరందరూ కూడా పర్సనల్ సెక్రటరీగా ఉంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు పర్సనల్ సెక్రటరీగా ఉంటారు. ఎందుకంటే వీరిలో మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది, ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది వీరికి. ఇప్పుడు 10th క్లాస్ చదివేటువంటి పిల్లవాడికి ఒక లెక్కో పాఠమో లేకపోతే పద్యమో లేకపోతే సంథింగ్ రాదనుకోండి, ఈ ఒక పుష్యమి నక్షత్రం వాళ్ళు 7వ క్లాస్ వాడు ఉన్నాడు అనుకోండి, 10వ క్లాస్లో ఏం జరుగుతుందో చెప్తాడు. ఎడ్యుకేషన్ పరంగా అంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట. కాబట్టి వీరి ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇక నేను చెప్పినట్టు లేదండి గురువుగారు అంటే అది నా పరంగా తప్పు కాదు, నక్షత్రం తప్పు కాదు, అది కేవలం ఏదో సంథింగ్ అయి ఉంటుంది. అది ఖచ్చితంగా చూపించుకోవాలి. అయితే ఈ పుష్యమి నక్షత్రం వారైతే ఖచ్చితంగా చైతన్యవంతులు అవుతారు. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళైతే అదృష్టవంతులు అవుతారు. ఇకపోతే వీరికి చిన్న వయసులోనే పెళ్ళి అవుతుంది. ఇదోటి వారికి కొంతమందికి అయితే అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకోళ్ళకి ఉన్నది 6, 9, 3లో గురువు కానీ 6, 9, 3లో శుక్రుడు కానీ ఉంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటారేమో అందరికీ అట్రాక్ట్ అవుతారు, ఎక్కువగా లైన్ వేస్తారు. మనకి లైన్ వేయటం ఎక్కువ వద్దనమాట, ఫ్యాన్స్ ఎక్కువైపోతారు. కాబట్టి ఆ నక్షత్రాలకు అల్లవటువంటి వారు హీరోలు కానీ సెలబ్రిటీ కానీ ఎవరైనా ఉంటే వారికి సినిమాలు తీసినా తీయపోయినా కనిపించినా కనకపోయినా ఫ్యాన్స్ అనేది అట్లే ఉండిపోతారు అన్నమాట. వారు శాశ్వతంగా ఉంటారు. కాబట్టి సేవా ధర్మం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరు 2 పనులు చేస్తారు, ఒకటి ఏది చేయరు. 2 పనులు ఎలా ఉంటాయి అంటే జాబ్ చేస్తారు, ఒక ట్రస్ట్ నిర్మిస్తారు, బిజినెస్ చేస్తారు, ఏదైనా ఒక ఆశ్రమం నిర్మిస్తారు. అలాగా వీరికి సంపాదించే గుణంలో ఎంతో కొంత పేదలకి కానీ పేదలకు కానీ అలాంటి అనాథలకు కానీ వీరు దానం చేసేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది వీరిలో. అలా అని చెప్పేసి ఎవరికైనా డబ్బులు ఇస్తారంటే ఇయ్యరు. మీరు అడగండి వెళ్ళి, సమస్య లేదు, నువ్వు సస్తున్నా అన్న డబ్బులు ఇయ్యరు. కానీ నీ అవసరమైతే ఇస్తారు. నీకు అప్పు కావాలంటే ఇయ్యరు, అవసరం అంటే ఇస్తారు. హాస్పిటల్కి వచ్చిందనో లేకపోతే శుభకార్యం ఖర్చునో, మా అమ్మాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళి ఉందంటే ఖచ్చితంగా నీకు ఎంతగానో హెల్ప్ చేస్తారు. కానీ నువ్వేదో తీసుకుపోయి ఎక్కడో పెట్టేస్తాను వ్యాపారం చేస్తానంటే రూపాయి కూడా నీకు ఇయ్యరు. అడగడం కూడా వేస్ట్ వాళ్ళని. అయితే అంత గొప్పగా ఉంటారు అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తులు కూడా మనతో పాటు బాగుండాలి అనే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది తక్కువ ఉన్నారు. కానీ ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళైతే దానికి తగ్గట్టుగా ఉంటారు. ఇంకోటి వీరి చేతి బోని కూడా హస్తవాయి కూడా చాలా మంచిది. వీరు ఎదురొచ్చిన అస్తవాయి వీరి చేతిలో బోని చేసినా, ఎక్కడైనా షాపింగ్ మాల్ రిబ్బన్ కటింగ్ చేసినా దిగ్విజయంగా ఉంటే దినదిన విరుద్ధి అవుతుంది. ఇకపోతే వీరి కుటుంబ జీవితం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నప్పుడు పెళ్ళైనప్పటికీ కూడా బాధ్యతగా ఉంటారు. అలానే పిల్లల్ని ఎలా పోషించాలి, ఎలా పెంచాలి అనే ఒకటి అవగాహన అయితే వీరికి ఉంటుంది. వారి పెత్తనమే తీసుకుంటారు, వేరే పెత్తనం చేస్తే కూడా ఒప్పుకోరు. ఎందుకంటే చెడు అలవాట్లు ఉంటే కూడా ఒప్పుకొని సహించుకునే వ్యక్తులు కాదు వీరు. కాబట్టి అందుకనే కష్టమైన నిశ్చరమైన వీరే పెత్తనం తీసుకుంటారు, ఆడవారైనా మగవారైనా సరే. వీరి పెత్తనంలో ఉంటేనే అది తరతరాలు విధవుతుంది, వెదజల్లుతుంది. ఈ పుష్యమి నక్షత్రం వారు ఎవరైనా సరే ఉండి, భార్య అయినా భర్త అయినా ఉండి, వారు కాకుండా వేరే ఎవరైనా పెత్తనం చేస్తున్నారు, ఇంట్లో బాధ్యత అంతా తీసుకున్నారంటే ఇమ్మీడియట్గా ఆ లాక్స్ అన్ని లాగేయచ్చు పుష్యమి నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే వీరి దగ్గర కనుక లాక్స్ ఉంటే జీవితకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరొకటి ఏంటంటే దీనికి అధిపతి గురువు కాబట్టి ఏ గ్రహం కూడా చెడు ప్రదేశాల్లో ఉన్నా కూడా అది ఎక్కువగా బాధించదు. ఒక్క శని భగవానుడు, ఒక్క రవి తప్పితే వేరే ఏ గ్రహాలు కూడా అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏ పెద్దగా బాధించవు. గురువు కనుక బలం తక్కువగా ఉండేప్పటికీ, గురువు బలం తక్కువగా ఉండి శని కానీ రవి కానీ ఉచ్చంలో ఉంటే కనుక వారికి కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. అదే సమయంలో ఎవరైనా వీరి ఓర్చుకోలేని తత్వంతో ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి ఎవరైనా చేయించారనుకోండి, ఆ ఎఫెక్ట్ కూడా మూలిగిన తటికబెట్టుగా వీరి నెత్తిన పడుతుంది. అప్పుడు వీరికి ఆరోగ్య సమస్యలు అనేది ఏర్పడతాయి. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది, ఇచ్చిన డబ్బులు రావు, చిరాకు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది. అలానే చదువుకుంది ఒకటి ఏం చేయలేని పరిస్థితి. ఎంబీబీఎస్ చేస్తారు, ఏం చేయలేరు, కండక్టర్ అవుతారు. అట్లాంటి చిన్న జాబులు చేసుకుంటూ బతకడం, ఏ రోజుకు ఆ రోజు గడుపుకోవడమో జరుగుతూ ఉంటుంది. గురు దశ ఉంది కాబట్టి పుష్యమి నక్షత్రానికి పునర్జన్మ ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదున్నా కూడా ఈ కలియుగంలోనే చేసుకోవాలి, ఈ కలియుగంలోనే సాధించుకోవాలి. ఈ ఒకటే జన్మ ఉంది అనుకోవాలి. ఒకటే జన్మ ఉంటుంది వారికి, అది కూడా పుష్యమి నక్షత్రం దేవ నక్షత్రం అనమాట, దేవగుణం ఉంటుంది దానికి. కాబట్టి పుష్యమి నక్షత్రం పుట్టినటువంటి ఏ పాదంలో పుట్టినప్పటికీ మరో జన్మ అనేది ఉండదు. ఇది మోక్ష జన్మ అంటారు. దేవునితో సమానం. ఏది మనం ఇందా కలియుగన జబుళ్ళు కాదు, దేవునితో సమానం. కాబట్టి వారికి వారే ఏదైనా దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు, హోమాలు లాంటివి చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇకపోతే చివరిగా మనకి ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారి గురించి గుణగణాలు తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి భార్యాభర్తల్లో విడిపోయినా, భర్త భార్య వేరు నక్షత్రాలతో ఉండి విడిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ త్వరగా కలుసుకునే దానికైతే ఆస్కారం లేదు. కాబట్టి విడిపోకుండానే చూసుకోవాలి.
ఓకే. రెండోది పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారు పుష్యమి నక్షత్రం వాళ్ళని కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే దైవగుణం కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఇకపోతే కర్కట రాశి వాళ్ళు కర్కట రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఈ నక్షత్రంలో పుట్టితే చాలు. ఇకపోతే మిథున రాశి వాళ్ళని కూడా మిథున్ కాదు మేషరాశి వృషభ రాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. అలాగే తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు, మకర రాశి కుంభరాశి ఈ రాశుల్లో వాళ్ళని వీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి దిక్కు ఏదైనా గృహం తీసుకోవాలి అనుకుంటే కనుక తూర్పు పడమర 2 దిక్కులు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అందులోనూ ఈశాన్యంలో ఉన్నటువంటి డోర్స్ అయితే వీరికి అద్భుతం, ఇంకా చెప్పే అవసరమే లేదు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కాల సమయం ఎప్పటి వరకు ఉంటుందంటే గురు దశ, శుక్రుని యొక్క దశ, రాహు దశ వీరికి అద్భుతంగా యోగిస్తుంది. ఆ దశలు ఎప్పుడు వస్తాయి వీరికంటే 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఆ దశలు అనేది మొదలవుతాయి వీరికి, ఎప్పుడు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా అలాంటి దశల్లో వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక పుష్యమి నక్షత్రం వారికి ఇంకేం కలిసి రావట్లేదు, గురువుగారు చెప్పింది జరగట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మనతో ఉండేవారు మనకు వెన్నుపోటు పొడి చేసి మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలో, మన బంధువులో, లేకపోతే మనకు తెలిసినటువంటి శ్రేయోభిలాషులో, ఫ్రెండ్స్, ఈ కొలీగ్స్ ఎవరొకరు మన ఎదుగుదల తట్టుకోలేక, మన మంచితనం తట్టుకోలేక కేవలము ఏదో రకమైనటువంటి చెడు క్రియలు చేయించడం ద్వారా మనకు అదృష్టం అనేది కలిసి రాదు. అలాంటి అదృష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఇక కొన్ని రకాలుగా చిన్న చిన్న విషయాలు ఉన్నాయంటే కనుక మన వద్ద ఆల్రెడీ కొన్ని రకాల వస్తువులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అవి కనుక వారు తీసుకున్నట్టయితే కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది. దాంతో కలిపేసి ఇది సెంటు అని ఉంటుంది. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు వాడుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. గురువుకు సంబంధించినటువంటి మంత్రం కూడా ఉంటుంది ఇందులో. ఈ ఒక సెంటు రాసుకోవడం వల్ల మనకి జరిగినటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, మనం ఎదిగలేని తత్వంతో ఆ అక్షదిబ్బంధన ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగేదానికి ప్రతిరోజు ఈ బయటికి వెళ్ళి సెంటు రాసుకొని వెళ్తే చాలు, బట్టలకి మనకు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా తొలుగుతాయి. అలానే మనకి చిన్నపిల్లలు కూడా ఉంటారు. పుష్యమి నక్షత్రం పుట్టిన 16 సంవత్సరాల బాలదృష్టి రోగాలతో చిన్నపిల్లలు ఉంటారు. ఎదుగుదల లేకుండా మైండ్ ఉంటుంది, నరదిష్టి, నరఘోషం ఉంటుంది వారి మీద. మా అబ్బాయి ఎంత బాగున్నాడు మీ అబ్బాయి అనిపింటే నరదిష్టి, ఎంత బాగుందో మీ అమ్మాయి అనుకుంటే నరదిష్టి. అవన్నీ కూడా పటాపంచడానికి తాబీజ్ ఇస్తున్నాం మనం. ఈ తాబీజ్ వచ్చేసి చిన్నపిల్లల కాలుకైనా ఈ గొంతుకైనా కట్టుకోవచ్చు, మెడలకి. అలానే మనకి కాటుక, ఆరావళి కాటుక, ఈ ఆరావళి కాటుక ధరించడంతో మనకి జరిగినటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివన్నీ కూడా తొలగిపోతే మగవాడు ఆడవారు ఎవరైనా పెట్టుకోవచ్చు. మగవాడు ఎలా పెట్టుకోవాలంటే తల మీద పెట్టుకోవాలి, కొంచెం నడినెత్తిన అరికాలు పెట్టుకుంటే చాలు. ఈ కాటుక పెట్టుకోవడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోతుంది. అలానే మనకి ఇది వాటర్ ముడుపు, యాంటీ హిప్నాటిజం ఉంటుంది కదా, హిప్నాటిజం జరిగిన వారికి అది తొలగిపోయడానికి ఇది ముడుపు ఉంటుంది అన్నమాట. దీంట్లో అందరూ యంత్రాలు ఉంటే దీని లోపల ముడుపులు ఉంటాయి. ఆ మూలికలతో చేసినటువంటి యంత్రం ఇది. వాటర్లో వేసి కాచుకొని ఆ కాచినటువంటి నీరు మనం స్నానం చేయాలి. అలా చేయడం ద్వారా మనమేం జరిగిన చెడు ప్రయోగం, మందు పెట్టడం, హిప్నాటిజం అన్నీ పోతాయి. ఇక ఇంట్లో కూడా కావాలి కదా, ఇంట్లో కూడా కావాలంటే కనుక ఇది గుగ్గిలం, సాంబ్రాణి కలిపినటువంటి పౌడరు. ఈ పౌడర్ని తీసుకెళ్ళి వేరే సాంబ్రాణి కలుపుకొని ఇంట్లో పొగ వేసుకోవాలి, ధూపం వేసుకోవాలి. ఇంట్లోనూ సాయం సంధ్య వేళ ధూపం వేసుకున్నట్టయితే ఇంట్లో చెడు, నెగిటివ్ అన్ని కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు దైవుని అనుగ్రహం ఉండాలి, దైవారాధనలోకి వెళ్ళాలి అనుకుంటే తులసిమాల. ఈ తులసిమాల రాగి తీగతో అల్లించింది ఇది. ఈ తులసిమాల ధరించడంతో ఆరోగ్య సమస్యలన్నీ కుదుటపడతాయి, హార్ట్కి సంబంధించినటువంటి మేజర్గా కుదుటపడతాయి. కాబట్టి ఈ తులసిమాల ధరించుకోవచ్చు పుష్యమి నక్షత్రం వాళ్ళు. దాంతోపాటు అందరికీ తెలిసిన విషయమే కియామాల. దిష్టి దోషాలు అన్నీ దగ్గరికి రావు. శని భగవాన్ అశుభ దృష్టి, రాహువుది, కేతువుది కూడా దగ్గర రాకుండా ఉంటాయి. భార్యాభర్తలు త్వరగా పెళ్ళయ్యేదానికి, అంటే భార్యాభర్తలుగా ఉండి గొడవలు అవుతున్నాయి కూడా తొలగిపోతాయి. మైండ్ పరంగా కూడా బాగుంటుంది. మనమే దిష్టి దోషాలు రాకుండా పెద్దవారు అందరూ కూడా వేసుకోవచ్చు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా వేసుకోవచ్చు కియామాల. దాంతోపాటు వైజయంతి మాల. పెళ్ళైపోయింది, భార్యాభర్తలు అన్యోన్యత లేదు, అనురాగం లేదు, పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే వైజయంతి మాల. ఈ వైజయంతి మాల వేసుకోవడంతో పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంది, పెళ్ళి అనుకుని మాత్రమే. అలానే అన్ని రకాల దోషాలు కూడా తొలగించుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో ఎవరైనా 3వ వ్యక్తి వచ్చినా కూడా పటాపంచలైపోతాడు. ఇది ఒకటి మనకి ఎక్కువ కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు అనేది పెంచుతుంది మాల. దాంతోపాటు స్ఫటిక. మైండ్ బాగాలేదు, స్ట్రెస్ ఉంది అనుకున్న వాళ్ళకి స్ఫటిక. ఇంకా వీటితో పాటు చాలా వస్తువులు ఉన్నాయి, వానికి సమస్యను బట్టి వస్తువ. ఈ స్ఫటిక వేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ స్ఫటిక ఏంటంటే గురువుతో సమానం కాబట్టి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది, శని యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఖచ్చితంగా ఈ మాల వేసుకుంటే జీవితకాలం ఉంచుకోవచ్చు. దాంతోపాటు మరి ఇంకా ఇంటికి వ్యాపార సంస్థలు కూడా కావచ్చు, వ్యాపార సంస్థలకి ఇది పెట్టుకోవచ్చు. మాయాజల్ అంటారు దీన్ని. ఇది మాయాజల్. ఇది వ్యాపార సంస్థలు పెట్టుకుంటే వ్యాపారం మీద కన్నేసిన వారు ఎవరైనా ఉంటారు, వారందరూ కూడా పటాపంచలు అవుతారు. మనం గురించి పట్టించుకోరు, మన వ్యాపారం గురించి పట్టించుకోకుండా ఉంటారు. అలానే మనకి ఇంటికి కూడా అష్టదిబ్బందులు చేసుకునేదానికి గుర్రపనాడ. ఈ గుర్రపనాడ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా, సింహద్వారం లోపల పక్కన ఈ గుర్రపనాడ పెట్టుకోవడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. వారికి ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా, పెద్దల కార్యక్రమాలు చేసుకున్నా, నెగిటివిటీ నిద్ర పట్టకపోయినా, ఆందోళన, చిరాకు ఏదున్నా కూడా, ఈ అప్పులు బాధ ఉన్నా కూడా తీరిపోతుంది. కాబట్టి గుర్రపనాడ. వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి.
పుష్యమి నక్షత్రంలో దేవుని అనుగ్రహం కావాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ తిరగాలి. ఎప్పుడు కూడా వీరికి పరిహారం ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగాలి. ఇక గురువుకు సంబంధించిన అంజీర్ చెట్లు ఉంటాయి కదా, ఈ యొక్క మేడి చెట్టు అంటారు, గురువుకు సంబంధించి మేడి చెట్టు, అంజీర్ అంటారు, మేడి అంటారు. ఈ చెట్లు ఏదైతే ఉన్నాయో ఇవి నాటడం కానీ, ఎప్పుడు కూడా దేవుని ఆరాధనలో ఈ యొక్క అంజీరు పళ్ళు తీసుకెళ్ళేసి దేవునికి ఆరాధించడం, మేడి పళ్ళు తీసుకెళ్ళి దేవునికి ఆరాధించడం, మేడి పళ్ళు దానం ఇవ్వడం, మేడి పళ్ళుతో స్వామివారికి అర్చన అభిషేకాలు చేసుకోవడం ద్వారా వారికి మంచి జరుగుతుంది. నైవేద్యం కూడా పెట్టవచ్చు మేడి పళ్ళుతో. దీనితో పాటు ప్రతిరోజు కూడా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం 2 ఇలాచీలు జేబులో పెట్టుకోవాలి. జీవితకాలం కూడా ఉంటాయి. ఆ 2 ఇలాచీలు జీవితకాలం ఉండవు, కానీ పొద్దున్నే 2 ఇలాచీలు జేబులో పెట్టుకోవాలి. అవి ఉన్న రోజులు ఉంటాయి, లేదా మళ్ళీ 2 ఇలాచీలు తీసుకుని జైలు పెట్టుకోవాలి. దానివల్ల వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అప్పుల బాధ, ఆరోగ్య సమస్యలు అన్నీ పటపంచలవుతాయి. దాంతోపాటు ఎదుటి వాళ్ళు మన మీద చేయించే చెడు క్రియలు మన దాకా రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 2 ఇలాచీలు వీళ్ళు పెట్టుకుంటే జేబులో సరిపోతుంది. మగవారు ఆడవారు ఎవరైనా ఈ పని చేయొచ్చు. పసుపు కొమ్ము కూడా జేబులో పెట్టుకోవచ్చు వీరు. ఇలా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. యొక్క పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు బాగా వీళ్ళ నక్షత్రం యాక్టివేట్ అవ్వాలంటే శక్తివంతమైన ఆలయాలు ఏదైనా సజెస్ట్ చేస్తారు వీళ్ళకి? రవి భగవానుడు ఉదయించే సూర్యునికి పూజించుకోవాలి. నవగ్రహాల్లో ఒకటి గురుగ్రహం, బృహస్పతికి ఎక్కువ ఆరాధించుకోవాలి. ఇంకా వీరికి ప్రాబ్లం ఉంది అంటే కనుక పచ్చ పెసలు, ఒక పచ్చ కలర్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఏదైనా సరే దానం ఇవ్వాలి ఎప్పుడైనా ఒకసారి. అలానే వీరికి బనానా అంటే అరటి చెట్లు ఎక్కడైనా నాటాలి. ఇలాంటివి చేస్తే వీరికి పాజిటివ్ వస్తుంది. గురువారం రోజు వీరికి పాజిటింగ్ ఉండాలి. గురువారం రోజు వీరికి పాజిటింగ్ ఉంటే కూడా మంచి కలిసి వస్తుంది. రెండో చెట్టు రావి చెట్టుకి రాగి చెమ్ములో నీళ్లు పోయాలి. ఇవి చేస్తే కూడా వీరికి పాజిటివ్ వస్తుంది. నెగిటివిటీగా ఏమైనా జరిగినా కూడా పటాపంచలైపోతుంది. ఎప్పుడు కూడా దేవునికి ధ్యానంలో ఉండాలి. వీరు ఓం నమో బృహస్పతి అయిన నమః అనే మంత్రాన్ని కూడా వీరు పారాయణం చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా. ఇలా చేస్తే ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది రాకుండా ఎక్కడికి పోతుంది. చెప్పింది గురువు గారు కదా, ఖచ్చితంగా అదృష్టం వస్తుంది. ఓవరాల్గా పుష్యమి నక్షత్రం గురించి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా గురించి ధన్యవాదాలు.